ఇదిగోండి నాకు లక్ష్మీ చారు చేయాలనిపించింది ఇవాళ. అప్పుడే 4 రోజుల నుంచి అనుకుని 4 రోజుల నుంచి చేస్తాం మొదలుపెట్టాను. అలాగే మీకు కూడా చూపించాలని తయారు చేస్తున్నాను. ఇదిగోండి కుండకి పసుపు రాసి బొట్టు పెట్టాను. చూడండి పసుపు రాసి బొట్టు పెట్టాను. అలాగే 4 రోజుల నుంచి బియ్యం కడిగిన నీళ్ళు అలాగే గంజి తీసి తయారు చేసి పెట్టానండి. ఇదిగోండి అంతా తయారు చేసి పెట్టాను. ఇదిగోండి ఇట్లా తయారైంది. 4 రోజుల నుంచి చేస్తే అబ్బాయి ఎంత మంచిది రెడీ అయింది కదండి. ఇదిగోండి దీంట్లోకి ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను. అలాగే క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, వంకాయ ముక్కలు, అలాగే టమాటా, ఆకుకూర, కరివేపాకు అన్నీ వేసి పసుపు వేయాలండి. అలా కొద్ది పసుపు వేయాలంటే వచ్చేసిందా. పసుపు, ఉప్పు వేసుకోవాలండి తగినంత. కారం వేయకూడదు దీంట్లో, ఇంకా సరిపోతే వేసుకోవచ్చు. అంతా కలిపి పొయ్యి మీద పెడతాను. ఇదిగోండి చూడండి అన్నీ వేసాను కదా, చక్కగా మరుగుతుంది. ఇది అంత మంచి ప్రోటీన్, విటమిన్స్ అన్నీ ఉంటాయండి. నెలకొకసారి అలా చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. నచ్చించారంటారు దీన్ని. చూడండి ఎంత బాగా చేశాను. చూడండి దుబాయ్లో లక్ష్మీ సార్ కాస్తున్నానండి. నేను దుబాయ్లో ఉన్నాను. దుబాయ్లో కాస్తున్నానండి. కుండలో పెట్టి అన్నీ చేసి ఇదిగోండి తాలింపు కరివేపాకు చూడండి తాలింపు వేస్తున్నాను. చూడండి లక్ష్మీ సార్ ఎంత బాగుంటుందో కమ్మగా. తాలింపు వేస్తాను. దుబాయ్లో లక్ష్మీ సార్ కాసాను. చూడండి దుబాయ్లో ఇదిగోండి తాలింపు వేస్తాను. దుబాయ్లో లక్ష్మీ సార్ కాసాను. చూసారా, దుబాయ్లో లక్ష్మీ సార్ కాసానండి. చూడండి మీరు కూడా తింటాను కదండి. ఓకేనా, టేస్ట్ చూద్దరు కానీ.